Pathashala, a fun place to learn and enjoy. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందామా? తేలు ఏడాదికి ఒకసారి తిన్నా బతుకుతుందా? తేలు ఆకారం గురించి మనందరికీ తెలిసిన విషయమే. తేలు కుట్టిందంటే ప్రమాదమని మీ అందరికీ తెలుసా? తేలు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా తెలుసుకుందాం. అవసరమైతే తేలు ఏడాదికి ఒక్క పురుగు దొరికినా చాలు, దాన్ని తినే బతుకుతుందిట. ఇవి సుమారు 2000 జాతుల దాకా ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా జీవిస్తాయి. ఒక్కొక్కసారి వాటికి ఆహారం దొరకకపోతే జీర్ణ ప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయిట. అప్పుడు దీనికి ఏడాదికి ఒక్కసారి భోంచేసినా చాలన్నమాట. శాస్త్రవేత్తలు తేళ్ళని మంచులో గడ్డ కట్టించి పరీక్షించారు. తర్వాత ఎండ తగలగానే నడవడం చూసి ఆశ్చర్యపోయారట. క్రికెట్ ఎప్పుడు మొదలైంది? మీ అందరూ క్రికెట్ ఆడతారా? క్రికెట్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. క్రికెట్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. క్రికెట్ ఆడడం అన్నా చూడడం అన్నా అందరికీ చాలా ఇష్టం. అయితే క్రికెట్ ఎప్పుడు మొదలైందో తెలుసా? 600 ఇయర్స్కి ముందే క్రికెట్ ప్రారంభమైంది. మొదటి క్రికెట్ పోటీ జూన్ 18, 1744 సంవత్సరంలో కెంట్, లండన్ దేశాల మధ్య జరిగిందిట. అయితే క్రికెట్కి మొదట్లో నియమాలేమీ ఉండేవి కాదు. తర్వాత నియమ నిబంధనలు ఏర్పరిచారు. వికెట్లు మొదట 2 కర్రలతోనే ఉండేవిట. బ్యాట్ కూడా ఇప్పట్లా కాకుండా హాకీ బ్యాట్ ఆకారంలో ఉండేది. తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఈ ఆటలో. గుడ్లగూబలు పగలు సరిగ్గా చూడలేవా? గుడ్లగూబలు పగల కన్నా రాత్రిపూటే బాగా చూడగలుగుతాయి. అయితే మిగతా పక్షులతో పోలిస్తే గుడ్లగూబలకు చూసే శక్తి చాలా తక్కువ. అందుకే ఇవి వేటాడేటప్పుడు చూసే శక్తితో పాటు వినే శక్తిని కూడా బాగా ఉపయోగించుకుంటాయట. వీటి వినికిడి శక్తి ఎంత నిశితంగా ఉంటుందంటే మనుషుల చెవులకు వినిపించిన ఎన్నెన్నో శబ్దాలను ఇవి చాలా స్పష్టంగా వినగలుగుతాయి. ఆయా జంతువుల ఉనికిని తెలుసుకునేందుకు ఇవి వాటి కదలికల వల్ల పుట్టే శబ్దాలపైనే ఆధారపడతాయని అంటారు. తాము వేటాడదలుచుకున్న జంతువులకు ఎలాంటి అనుమానం రాకుండా నిశ్శబ్దంగా వాటిని అనుసరిస్తూ ఖచ్చితంగా అవి వాటిని అందుకోగలము అనుకునే సమయంలో మాత్రమే వాటిపై దూకడం గుడ్లగూబల ప్రత్యేకత. గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తూ పొలాల్లోనూ అడవుల్లోనూ తిరిగే ఎలకలు, మిడతలు, బల్లులు, నత్తులు ఇటువంటి వాటిని వేటాడి తింటాయి. ఆ విధంగా పంటలకు కీడు చేసే జీవులను తినడం ద్వారా ఇవి రైతులకు మేలు చేస్తాయిట. అందుకే వీటిని రైతు నేస్తాలు అని కూడా అంటారట.